హ్యాపీ బర్త్డే బంగారం. ఆశీర్వదించండి తాతయ్య. నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధి. నిన్ననే తన పేరు మీద S² S ఇన్ఫ్రాకాన్ లో ప్లాట్ తీసుకున్నాం. S² S ఇన్ఫ్రాకాన్. రైట్. ఇప్పుడు జరుగుతున్న ఈ సొసైటీలో అయితే సైబర్ క్రైమ్ గురించి అయితే మాత్రం చాలామందికి అవగాహన అనేది ఉంది. అయితే ఈ సైబర్ క్రైమ్ వచ్చేటప్పటికి ఏంటంటే చాలామందిని అమాయకులను ఏంటంటే మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు దోచుకోవడం అట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అది ఆన్లైన్లో రకరకాల కాల్స్ అనేవి చేసి వాళ్ళ దగ్గర నుంచి మీకు ఇట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయని చెప్పి రకరకాల విషయాలు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి మనీ అనేది దోచేయడం జరుగుతూ ఉంటుంది. ఇందులో భాగంగా ఈరోజు అయితే మాత్రం మన దగ్గరికి ఒక ఆమె రావడం జరిగింది. ఆమె ప్రమీల గారు. ఆవిడ వచ్చేటప్పటికి ఆమెకు జరిగిన మోసం అంటే ఏంటంటే మన హర్ష సాయి ఎవరైతే ఉన్నారో ఆయన పేరు పెట్టుకుని ఆయన తరపు నుంచి అని చెప్పన్నట్టుగా ఆయన పేరు పెట్టుకుని అయితే ఆమె దగ్గర నుంచి డబ్బులు అనేవి దోచుకోవడం జరిగింది. రైట్. ఆమె అయితే దానికి సంబంధించి పేమెంట్స్ అని కానీ ట్రాన్సాక్షన్స్ అన్ని కానీ ఆమె చూపించడం కూడా జరుగుతుంది. రైట్. ఇది ఎంతవరకు నిజం, అసలు ఏం జరిగింది ఏంటనేది విషయాన్ని అయితే మాత్రం ఆవిడని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి ప్రమీల గారు. నమస్తే సార్. ప్రమీల గారు, ఇప్పుడు మరి చాలా మందికి ఏంటంటే ఇప్పుడు టీవీలు అనేవి చూస్తూ ఉంటారు, మొబైల్ మీరు ఫోన్ కూడా వాడుతున్నారా? ఎక్కువ వాడను సార్. ఫోన్ వాడతాను కానీ అంతగా ఏం చూడను సార్. అంటే ఇప్పుడు చాలా మందికి తెలుసు కదండి, ఇప్పుడు సైబర్ క్రైమ్ అంటే ఇప్పుడు చాలా మందికి రకరకాల ఫోన్స్ అనేవి చేసి కాల్ చేసి వాళ్ళ దగ్గర ఏంటంటే సార్ డబ్బులు మేమే తీసుకో. పేదలం సార్. ఇంట్లో పని చేసుకోవాలి. ఒక కూతురు సార్ నాకు. అదేనమ్మా, అదే. ఆ కూతురు ఉన్నందుకు నేను కన్నా బాధపడతా సార్. మార్నింగ్ నైట్ మొత్తం పని చేసుకొని బతా సార్. నేను బేబీ కేర్ చేస్తా, కుకింగ్కి వెళ్తా సార్. వెనక ముందు ఎవరు తోడు లేదు, వెనక ముందు మొగ దిక్కు లేదు. మా అమ్మ నాయన కూడా చనిపోయారు సార్. కాదు అంటే రైట్ అమ్మా. ఇప్పుడు కాదు నేను అనేది ఏంటంటే మీరు ఇప్పుడు ఏ విధంగా వాళ్ళని నమ్మి ఇవ్వడం జరిగింది, అసలు మీకు ఎలా వచ్చింది ఫోన్ అనేది? మామూలుగా నేను ఫోన్ ఒకటి పక్కన సెల్ఫీలో పెట్టిన సార్. పోతే అది ఏందో మెసేజ్ వచ్చింది సార్. మెసేజ్ వస్తే ఏమదో మెసేజ్ అని చెప్పి చూసిన సార్. నేను లోన్లు కట్టాలి సార్, అప్పున్నాను నేను అని చెప్పేసి లోన్ గురించి ఏమో అని చెప్పేసి చూసాను. చూస్తే ఒక వాట్సాప్ లాగా వచ్చింది ఒకటి వీడియో. దాన్ని క్లిక్ చేసిన. అది సాయి ఫోటో వచ్చింది, ఫోన్ నెంబర్ వచ్చింది సార్. అది వచ్చేసరికి సాయి నంబర్ ఏమో అని అనుకున్నాను. మీకు హర్ష సాయి తెలుసా? తెలుసు సార్. హర్ష సాయి తెలుసు. ఏం ఆయన చేస్తారో తెలుసా? దేవుడు సార్. అందరికంటే చాలా మందికి హెల్ప్ చేసిన సార్. ఇక అయితే అతను డైరెక్ట్ కాల్ చేసాను సార్. హాయ్ పెట్టి డైరెక్ట్ కాల్ చేసిన ఫోన్ హర్ష సాయి మీకు కాల్ చేశాడు. వీడియో కాల్ చేసిన సార్. అయితే అతను హర్ష సాయి అనుకున్నాను సార్. ఫేస్ అంతా అయినా మాదిరే ఉంది సార్. మొత్తం అచ్చుకొచ్చినట్టు ఉంది సార్. అంటే మొత్తం హిందీలో మాట్లాడినారు సార్. తెలుగునేమో నాకు తెలుగు వచ్చు, ఆయనకేమో హిందీ మాట్లాడుతుంది సార్. మీకు తెలుగు రాదా సార్ అని హిందీలో అడిగితే కూడా నాకు రాదు, హిందీనే మాట్లాడతాను, మీకు ఏమైనా హెల్ప్ కావాలని అడిగినాడు సార్. హర్ష సాయి తెలుగులోనే మాట్లాడతారుగా. నేను అనుకున్నాను సార్ లండన్, కాశ్మీర్ అక్కడిక్కడ తిరుగుతారు సార్. దేశాలు వేరే కొత్త కొత్త దేశాలకు పోతారు సార్. అయితే అట్లా కూడా హిందీ మాట్లాడతాడేమో సార్. నేను ఎప్పుడు డైరెక్ట్ గా చూడలేను సార్, వీడియోలో చూసిన. అదే నా అదృష్టం ఏందో సరే. నీకు హెల్ప్ కావాలంటే నా కూతురు ఉందని చెప్పిన సార్. తనకి ఏమైనా పెళ్లి చేయాలి, దానికి హెల్ప్ కావాలి సార్ అంటే నీకు ఇప్పుడే 7 లక్షలు వేస్తానని చెప్పి ఒక మెసేజ్ పంపించినారు సార్. అది మెసేజ్ రాగానే మీరు దాంట్లో ఏమైనా 5 లక్షలు 10 లక్షలు ఉన్నాయా, ఎప్పుడైనా తీయడం వేయడం చేశారంటే అదంతా బ్యాంక్ వాళ్ళు మాట్లాడతారని చెప్పి అన్నారు. నేను 12,000 మా బ్యాంక్ వాళ్ళు వచ్చి నీకు కాల్ చేస్తారు, మీరు ఎత్తండి అని చెప్పి ఫోన్ కట్ చేసినారు సార్. అంటే మీకు హర్ష సాయి ఫోన్ చేశారు. ఫోన్ చేసి మీకు వాట్సాప్ కాల్ చేసిన సార్. ప్రాబ్లం ఉంటే చెప్పండి, మీకు 7 లక్షలు, మీరు ఇట్లా మీ ప్రాబ్లం చెప్పుకుంటే 7 లక్షలు ఇస్తానని చెప్పి అతనే ఇస్తానని చెప్పిన అసలు నేను రూపాయి అడగలేను సార్. మీ ఫోన్ లో మాట్లాడింది హర్ష సాయా లేదంటే హర్ష సాయి ఫోటో పెట్టుకుని మాట్లాడారా? ఒక వీడియో అనేది ప్లే చేసినాడని అర్థమవుతుంది సార్. వేసిన టీ సెట్టే కనబడుతుంది కదా మాకు. అదే సెట్ నేను గుర్తుపట్టి అప్పుడు నేను స్టేషన్కి వెళ్ళి కంప్లీట్ చేయడం జరిగింది సార్. దేనికి? మా ఫ్రెండ్ చెప్పిండు సాయంత్రం వరకు వాడు 47,000 వాడి అకౌంట్లో వేయించుకున్నాడు. ఒక్కొక్క అకౌంట్ పంపిస్తున్నాడు నాకు, కొత్త కొత్త అకౌంట్లు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని పట్టుకొచ్చాను సార్ నేను. ఇవన్నీ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ సార్. చూడండి. అంటే ఏంటి ఆ అకౌంట్ అంటే
మీరు ఈ అమౌంట్ వేసిన పంపించిన అమౌంట్ సార్ మీరు అన్ని amount- డీటెయిల్స్ తీసుకొచ్చినాను సార్. ఇన్ని కాలం పైసలు మీరు ఎందుకు తీసుకొచ్చి వేసారు డబ్బులు? మీరు ఎందుకు? మీకే 7 లక్షలు వేస్తా అన్నాడుగా. అన్నాడు కదా సార్. అయితే ఏమైంది, ఇప్పుడు 5 లక్షలు వేసిండ్రా తీసిండ్రా అంటే 1 లక్ష వేయలేను, 1 లక్ష కూడా చూడలేను చక్కగా. ఎక్కడ నుంచి ఏదో కూలి 4 పని చేసుకుంటా సార్ నేను. నాకు ఎవ్వరు లేరు సార్ వెనక ముందు. అమ్మ బిడ్డని చూసుకుంటా బతుకుతా. మా బిడ్డపై ప్రాబ్లిక్ అనమాట. ఉమ్, ఇక కష్టపడి పని చేసుకుని ఆడపిల్లని ఒక్కడు మోసం చేసిండంటే అది మోసం అయిపోయేదాకా తెలియదు సార్. ఉమ్, అయితే నీకు ట్యాక్స్ పడుతుంది, 22,000 వేయండి అని చెప్పి అన్నాడు. ఉమ్, 22,000 వేసినాక మళ్ళా నీకు వస్తుంది, మాకు మిఠాయి కావాలి, మేము 14,000 వేయి అన్నాడు మళ్ళా. ఉమ్, సరే 14 వేస్తాడేమో అనుకుని నమ్మి 14,000 కూడా వేసిన అప్పు తీసుకొచ్చి ఉమ్. వేసిన లాస్ట్కి ఇంక 20,000 అడిగిండు. అప్పటికి డౌట్ వచ్చింది. ఇక ఈ ఎవరు వేసారు? ఈ డబ్బులు ఎవరు వేసారు? మీ ఫోన్ నుంచి మీరు వేసారా? ఫోన్ నుంచి వెళ్ళలేవు సార్. అవి మరి ఎలా చేశారు? వేరే దేశం అది, అసలు ఇక్కడిది కాదు. ఉమ్, ఇది మనకు 200 అట్లా తీసుకొని అమౌంట్ తీసుకొని వేస్తారు కదా సార్ బయట ఇంటర్నెట్ లో. నెట్ దాడిగా వేసిన పైసలు సార్. ఉమ్, మళ్ళా ఒకటి మన మిషన్ దారుగా SBI బ్యాంక్ నుంచి కూడా 14,000 పోయినాయి. ఉమ్, మళ్ళీ 12,000 వేసింది ఉంది. ఆ స్లిప్పులు కూడా తెచ్చాను సార్ నేను. ఉమ్, అది ఇంత మంచిగా మోసం చేస్తాను తెలియదు. ఇంక 27,000 వెయ్యు నీకు పైసలు పంపిస్తా అని అంటూ ఉమ్. ఇప్పుడు కూడా ఫోన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఫోన్ చేసి ఏమంటున్నారా? డబ్బులు వెయ్యి, లేదా అంటే 5,000 వెయ్యు, నేను మొత్తం 47,000 నీకు వేస్తా, ఇంకా 5,000 వెయ్యు అని మాట్లాడుతున్నాడు. ఉమ్, ఆయనకు భయం అనేది లేదు సార్. మీరేం చేసుకోండి అని వేరే ఇంటర్వ్యూలో కూడా అట్లనే చెప్పినారు సార్. ఓకే. కాల్ చేస్తే కూడా లిఫ్ట్ చేసి మీరు మేడం దీది అని అక్క అని పిలుస్తాడు. ఉమ్, నేను కూడా అన్న నాకు ఇవ్వలేరు అన్న, వెయ్యి అన్న, భర్త కూడా లేడు అన్న అని చెప్పి నేను బాధపడ్డా. ఉమ్. కానీ ఒక్క మాట కూడా ఆయన 5,000 వెయ్యమనే అంటుండే తప్ప ఏ ఆన్సర్ వస్తలేదు. వెయ్యమనే, డబ్బులు ఇయ్యు అంతే. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? ఆ రోజు 27,000 అడిగిండు, ఖచ్చితంగా వెయ్యి అన్నప్పుడే వెళ్ళిపోయినా సార్. నిన్న స్టేషన్కి వెళ్ళిపోయినా 7 గంటల. మొత్తం ఎంత వేసారు మీరు ఆయనకి డబ్బులు? 47,000 సార్. 47,000 వేసారు. 47,000 కాకుండా ఇంకా 27,000 అడిగారా? 27,000 అడిగేటప్పుడు అవి వేస్తే నీకు ఇవి ఇస్తా, ఏవి ఇస్తా అన్నారు? 7 లక్షలు నీకు పంపిస్తా అండ్ నీకు డబ్బులు వద్దన్నా ఏమొద్దన్నా. మీరు ఇప్పుడు ఆయనతో మాట్లాడింది హర్ష సాయి ఏ నెంబర్ నుంచి అయితే మీకు వాట్సాప్ చేస్తారో అదే నెంబర్ తో మాట్లాడారా? మరి అదే నంబర్ ఉన్నది సార్. నంబర్ కూడా 48 లాస్ట్ నంబర్. ఓకే. ఆ నెంబర్ ఫోన్ చేస్తే మళ్ళీ హర్ష సాయి మాట్లాడలేదా? హర్ష సాయి కాదు సార్. ఆయన ఒక డూబు, ఒక హిందీ, ఆయన ఎవరో తెలియని వ్యక్తి. మీకు ఇది ఎప్పుడు అనుకున్నారు? మీకు ఎప్పుడు ఒక డౌట్ ఫ్రెండ్ వచ్చింది? కి చెప్పాను ఇట్లా డబ్బులు హర్ష సాయి 7 లక్షలు వేస్తారంటారు. ఒక ఫ్రెండ్ కి చెప్పా. ఆ ఫ్రెండ్ చెప్పాడు అదేదో మోసం ఉన్నట్టుంది, ఈవినింగ్ వెళ్ళి నువ్వు స్టేషన్కి వెళ్ళిపో, 1 రూపాయి ఎక్కువ, అతను ఫోన్ ఎత్తకు అని చెప్పాడు. పోలీసు వాళ్ళు కూడా యాక్షన్ తీసుకొని మాట్లాడింది సార్. మాట్లాడి మీరు ఈ ఒక 4 నంబర్లు ఉన్నాయి సార్, ఆ నంబర్ సైబర్ కంపెనీ నా హెడ్ ఆఫీస్కి వెళ్తుంది, దానికి ఫోన్ చేసి చెప్పిన ఈ వివరాలు కూడా పంపించిన సార్. మొత్తం కేసు నమోదు అయింది. కానీ ఇక పైసా వస్తాయి రావా అనేది తెలియదు సార్. కాదు, కేసు నమోదు అయింది, మీకు FIR ఇచ్చిన తర్వాత కూడా మీకు ఆ నెంబర్ నుంచి కాల్ లిఫ్ట్ చేయడు కదా, తను మాట్లాడు కదా? అయినా చేస్తుంది సార్. మరి ఇప్పుడు కూడా చేస్తాడు. అది ఆ నెంబర్ మాట్లాడరు. ఎందుకంటే సైబర్ క్రైమ్కి వెళ్ళిందంటే కేసు అనేది పైకి సైబర్ క్రైమ్కి వెళ్ళిన తర్వాత మీరు FIR ఫైల్ అయిన తర్వాత వాళ్ళు మాట్లాడతారు, పోలీసులు మాట్లాడతారు. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వమని చెప్పింది సార్. ఎక్కడ మీది ఎక్కడ అసలు? మన లింగంపల్లి BHL. లింగంపల్లి. అక్కడ పోలీస్ స్టేషన్లో ఇచ్చారా మరి కంప్లైంట్? వాళ్ళే తీసుకుంటారు, వాళ్ళదే. వెనక ముందు మేడం ఒక దీనికి సంబంధించి సపరేట్ మేడం ఉంటారంట. ఆ మేడం లేదు సార్. ఇది ఎప్పుడు జరిగింది అసలు? 29 సార్. 29 ఎప్పుడు? 2 వారాలు అయింది అనుకో. 2 వారాలు అయింది. 29 ఏ నెల? 29 మొన్న. అంటే ఇప్పుడు అంటే ఇది ఇప్పుడు జూన్, ఇది మొన్న 29 రాలేదా? మేలో జరిగిందా? ఎప్పుడు జరిగింది? మేలో జరిగింది. మరి అప్పటి నుంచి కేసు తీసుకోలేదా మరి లింగంపల్లిలో? ఆ మేడం అంట సపరేట్ గా ఉంటదంట, ఆమెనే ఈ కేసుకి డీల్ చేస్తుందంట. ఈ రోజు మరి నెల అవుతుందో, దగ్గర ఇంకొక వారం అయితే నెల అయిపోతుంది. మరి నెల రోజుల నుంచి వాళ్ళు ఎవరు రాలేదా? మీరు వెళ్ళారా? ఎన్నిసార్లు వెళ్ళారు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి? ఎన్నిసార్లు కంప్లైంట్ చేశారు? 10-15 సార్లు సార్. 10-15 సార్లు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారు మీరు లింగంపల్లికి? అక్కడ పోలీస్ స్టేషన్ సీఏతో మాట్లాడితేనే
సీఏనే ఒక నంబర్ చెప్పి ఆ నంబర్కి చెప్పి ఈ మేడంతో సీఏ గారితో మాట్లాడిన తర్వాత కూడా మీకు కేసు తీసుకోలేదా? అవ్వలేదు సార్. ఎవరితో మాట్లాడారు? ఏ సీఏ గారితో మాట్లాడారు మీరు అక్కడ లింగంపల్లి? ఆయన మధు సీఏ ఎవరు ఉన్నారు సార్ లోపల. ఓకే. ఒక ఈ లేడీ కానిస్టేబుల్ ఏమో సీఏతో మాట్లాడమ్మా ఆయన వచ్చారు అని అన్నారు. అంటే ఈ కేసు తీసుకోవడానికి సెపరేట్ గా అంటే ఎవరు ఉండరే మరి? మరి ఏమో సార్ అది విచిత్రమైన స్టేషన్ లా కొడుతుంది. నాకైతే అర్థం అవ్వట్లేదు సార్. ఎన్నిసార్లు తిరిగింది ఒక లేడీ తిరిగింది అంటే చాలా కారణాలు ఉంటాయి సార్. తీసుకోకుండా నన్ను ఇలా తిప్పడం అయితే మామూలు విషయం కాదు సార్. మార్నింగ్ కూడా వెళ్ళాను సార్ ఈరోజు. వెళ్తే కూడా ఏం ఆన్సర్ ఇవ్వలేదు. ఆ మేడం రాలేదు, మీరు రేపు రండి అని చెప్పి పంపించారు. ఓకే. మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇట్లాంటి స్పీడ్‌గా యాక్షన్ జరగాలంటే మరి రేవంత్ రెడ్డి గారు ప్రజాభవన్ అని చెప్పని పెట్టారు కదా! మరి అక్కడికెళ్ళి కంప్లెయింట్ ఏమైనా ఇచ్చారా మరి? అక్కడిస్తే అంటే త్వరగా యాక్షన్ తీసుకుంటున్నారు కదా! మరి అక్కడ కంప్లెయింట్స్. మరి అక్కడికి ఎందుకు ఎళ్లి ఇవ్వాల్సింది కదా మీరు ఒకసారి కంప్లెయింట్? ఇంకా ముందు ఎవరు సపోర్ట్ లేదు సార్. దానికి సపోర్ట్ అవసరం లేదమ్మా. ఇప్పుడు మీ దగ్గర ఎలాగో ప్రూఫ్‌లున్నాయి అంటున్నారుగా మరి అయన్నీ మీరు ఏసిన అమౌంట్ ఎవరెవరికి ఎంత ఏసాను ఏంటని డబ్బులన్నీ కూడా ఉన్నాయి కదా! ఎంత తీసుకున్నారో ఉన్నాయి కదా! ఈ డాక్యుమెంట్‌లన్నీ కూడా మీరు ఒక ఫైల్‌లో పిన్ చేసి వాటిలన్నిటిని తీసుకెళ్ళి మరి రేవంత్ రెడ్డి గారు అక్కడ ప్రజాభవన్‌లో ఇస్తే మరి దాని మీద వెంటనే యాక్షన్ తీసుకుంటారు. ఇంకా మీరు ఇక్కడ లింగంపల్లి ఎవరు పట్టించుకోలేదని చెప్పన్నారు. ఇంకా వాళ్ళే మీ దగ్గరకు వచ్చి అడుగుతారు. మీ ఇంటికి వచ్చి మీ అడ్రస్ తీసుకొని. మరి ఇవ్వాల్సింది కదా! అలా ఒకసారి ఏమైనా ట్రై చేయాల్సింది కదా! తెలియదు సార్ నాకు అవన్నీ. లేదు. అంటే ఇప్పుడు దాని గురించి ఎవరు చెప్పలేదా? ఇది ప్రజాభవన్ గురించి మాక్సిమం అందరూ చాలామంది ప్రతి వారం కూడా దగ్గర ఎంత తక్కువ వేసుకొని 30 నుంచి 40 కష్టపడి పని చేసిన సార్ నేను. అదే అమ్మా. అంటే ఇప్పుడు నువ్వు నష్టపోయావు కాబట్టి చెప్తున్నా నేను. నువ్వు నష్టపోయావు కాబట్టి ఇలాంటి అవకాశం కూడా ఉంది కదా అంటున్నా నేను. నేను ఒకటే కొడుతున్నా సార్ అందరికి. ఇప్పుడు ఇది అట్సెస్ అయ్యేవాడికి వెళ్ళాలి వీడియో. ఆయన యాక్షన్ తీసుకోలే. ఈ మస్తు ముఠా ఉంది సార్, ఒక్కళ్ళు ఇద్దరు కాదు సార్. ఇది హైదరాబాద్ అనే కాదమ్మా, ఇప్పుడు నీకు జరిగిందనే కాదు, ప్రతి చోట కూడా సైబర్కి సంబంధించి క్రైమ్లు అనేవి చాలా అంటే చాలా జరుగుతున్నాయి. ఇలాంటివన్నీ కూడా ఇంకా ఎక్కువ చాలా ఉన్నాయి. ఇంకా మీది ఇంతవరకే మీకు 47,000 వరకు మీకు అయింది. ఎందుకంటే అది మీకు చాలా పెద్ద అమౌంట్. అది 47,000 అంటే మిడిల్ క్లాస్ అనే వాళ్ళకి చాలా ఎక్కువ అమౌంటే. ఇంతకన్నా లక్షలు కూడా కొట్టేసిన కూడా మళ్ళీ అప్పు తెచ్చినా సార్, పుట్టిన డబ్బులు కూడా కాదు సార్. ఏంటమ్మా? అప్పు తీసుకొచ్చి మనీ చేసిన సార్. వేస్తారేమో నిజమేమో సాయి అంటే ఆ వీడియోలో చూసి మీకు అర్థమవుతుంది సార్. సేమ్ వాడు సార్ ఎట్లుంటే అట్లానే ఉన్నాడు సార్. ఓకే. మీ ఇంట్లో వాళ్ళకి వీళ్ళందరికీ తెలుసా? మీ చుట్టాలకి వీళ్ళందరికీ తెలియదు సార్. తెలుసా ఊరుకోడు సార్. కాదు, మీరు దగ్గర చాలా సార్లు మాట్లాడుతూ ఉన్నారు కదా, మరి ఎవరు చూడలేదా? ఏమైంది ఏంటని చెప్పని మీ ఇంట్లో వాళ్ళు మీ చుట్టాలు కానీ ఎవరు అడగలేదా? నేను తెలియకుండా చూసుకున్నాను సార్. తెలియకుండా కాదు, ఎందుకంటే వీడియోస్ అనేవి ఇప్పుడు మేము రిలీజ్ చేస్తాం, ఇంకా మిగతా ఛానల్ కూడా రిలీజ్ చేస్తాం కదా. అలా ఛానల్ రిలీజ్ చేసినవి కూడా చాలా ఉన్నాయి కదా వీడియోస్. అప్పుడు చూసి అప్పుడు ఏం అడగలేదా మిమ్మల్ని? మీకు ఎవరో సపోర్ట్ రాలేదా? లేదు సార్. వెనక ముందు వాళ్ళు లేనప్పుడు కొంచెం చూస్తా సార్. మీ ఇంట్లో మీ చుట్టాలు కానీ వీళ్ళందరూ చూసి లేదు సార్. మాకు బంధువులు లోపల లేరు సార్ అసలు. నాకు బంధువులు లేరు. నేనే పెద్ద అనాథని. మా అమ్మ నాయన చచ్చిపోయినప్పుడు అనాథని సార్ నేను అసలు. ఇప్పుడు ఎవరెవరు ఉంటారమ్మా మీరు? మా పాప నేనే ఉంటాం సార్. ఒంటరి మహిళ సార్ నేను. ఇప్పుడు మీకు గవర్నమెంట్ నుంచి ఏమైనా వస్తున్నాయా? స్కీమ్స్ కానీ ఏమైనా వస్తున్నాయా? ఒంటరి మహిళ పింఛన్ వస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఎక్కడ అప్లై చేసుకున్నారు? అంటే ఎలా మీరు వెళ్ళి మండల ఆఫీసులో అప్లై చేసుకున్నారు? సేమ్ ఇప్పుడు అట్లానే ఉందిగా ప్రాసెస్ అంతా కూడా. మీకు ఏదైనా అది మీరు చెప్తా కనుక నాకు తెలిసింది కానీ ఎవరు చెప్పలేదు. ఒకసారి మరి కుదిరితే చూడండి. మళ్ళీ ఈరోజు మంగళవారం ఈరోజు జరిగింది, మళ్ళీ శుక్రవారం జరుగుతుంది ప్రజాభవన్ దగ్గర. ప్రజాభవన్ దగ్గరికి వెళ్ళి మీ దగ్గర ఉన్న ఈ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకసారి ఒక కాపీ తీసి జిరాక్స్లు తీసుకు అక్కడ ఇచ్చేళ్ళి కంప్లైంట్ చేశారనుకోండి, దాని మీద అసలు ఏం జరిగింది ఏంటనేది అప్పుడు మొత్తం పై వరకు వెళ్తుంది అనమాట. వెళ్ళి దాని మీద యాక్షన్ అనేది తీసుకుంటారు గట్టిగా. అలా కూడా జరుగుద్ది. ఇప్పుడు ఏంటి మీ అసలు ప్రాబ్లం ఏంటి చెప్పండి? ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నారు మీరు? ఏంటి ఇప్పుడు వెనక ముందు ₹1 లేదు సార్. నేనైతే అన్ని అప్పులు చేసుకున్నా 2 లక్షల దాకా. కొంతమంది డబ్బులు తీసుకున్నారు. వాళ్ళు కూడా సర్పంచ్ వాళ్ళు నాకు ఇట్లా పైసలు తీసుకున్నారు. అందరం ముంచిండ్రు. ఎవరు సర్పంచ్? అక్కడనే ఉంటారు. సరే దగ్గర తెలిసిన వాళ్ళు కదా అని చెప్పేసి నేను వాళ్ళకి అమౌంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇస్తారు కదా బాగా. అదే డబుల్ బెడ్రూమ్ అప్లై చేసినాం సార్ మేము. డబుల్ బెడ్రూమ్ కూడా అప్లై చేసినాము. ఇది ఇస్తారు కదా, ఇది కూడా మాకు అని చెప్పి ఇచ్చారు. వాళ్ళు కూడా నమ్మకం మోసం చేసినారు సార్. ఇప్పుడు మొత్తం ఇలాంటి సమస్యలే కదా మాకు ఇప్పుడు వచ్చాయి బయటికి.
అది ఇప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నావు వీటి మీద డబ్బులు దాని తీసుకున్నాయి గురించి కూడా కానీ 2 లక్షలు అప్పు కూడా ఆ పైసలు ఇస్తే మీకు నీ పేరు మీద చేస్తాం ఇట్లా కూడా ఎవరికి అన్నారు. ఇచ్చారు అయ్యి? పైసలు అడిగారు. ఎవరికి ఇచ్చారు? నేను ఇవ్వలేను సార్. ఆ, నాకు తెలుసు నేను ఇవ్వలేను. నాకు అప్పుడు ఈయన ఉండే కదా కేసీఆర్ సార్. ఆ. అందుకని ఇవ్వలేను నేను. ₹1 ఎవరు అడిగినా ఇవ్వకండి అని చెప్పిండ్రు. మరి ఇందాక డబ్బులు ఎవరికి ఇచ్చా అని చెప్పని అంటున్నారు? సర్పంచ్ అని చెప్పి అతను తీసుకున్నాడు. దేనికన్నా అయ్యి? ఆయనకి అవసరం ఉంది, నేను మళ్ళీ ఇస్తానమ్మా అని అంటే, ఇంటికి వెళ్తేనేమో వాళ్ళ భార్య లేదు అని చెప్పి చెప్తుంది. మీ దగ్గర ఎందుకు తీసుకోవాలి ఆయన? ఏమో సార్ ఆ రోజు తీసుకుండు అప్పు వేరే వాళ్ళ దగ్గర నేను ఇప్పించి మధ్యలోండి నేను ఇప్పించి అవి నేను ఇప్పుడు ఈ కట్టుకున్నాను. డబ్బులు ఎలా చేశారు మీరు? ఇవి ఫైనాన్స్ సార్. ఇవి అప్పు తీసుకొచ్చని చెప్పని అంటున్నారు కదా మరి. ఫైనాన్స్ గా ఇస్తారు కదా ₹10 ఇంట్రెస్ట్. ఆ, దాని నుంచి తెచ్చి వీడికి కట్టినాం సార్. ఫైనాన్స్ వాళ్ళ దగ్గర తీసుకొచ్చి కట్టారా అవును సార్. డబ్బులు? ఎందుకు అప్పటికప్పుడే మీరు ఆ అడిగిన రోజునే వేసేసారు మొత్తం? లేదు సార్. కొన్ని కొనే అసలు 5,000, 10,000, 12,000 ఒక్కోసారి, 14,000 ఒక్కోసారి, 22,000 ఒక్కోసారి ఇట్లా ఇచ్చింది. ఉమ్. అట్లా జరిగింది సార్. కానీ ఆయన నిజమైన ఏది ఇటు ఉండి ఒకసారి? కాదని చూడండి సార్. రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి. ఉమ్. స్లిప్పులు కూడా ఉన్నాయి సార్. ఇంకా నేను SBI బ్యాంక్లో వేసినవి ఉమ్. ఇంకా సార్. నేను వేసినది పోలీస్ స్టేషన్లో కూడా చూపించాను. సార్ సిఎస్ఆర్ తీసుకుంటా అన్నారు కంప్లీట్ సార్. ఇటే ఉంది తెస్తాను ఇటే ఉంది. ఇదిగో సార్. ఇప్పుడు ఫోన్ చేస్తే కూడా అతను లేపుతున్నాడు, మాట్లాడుతుంది సార్. వాడే మాట్లాడుతున్నాడు అని చెప్పిన గ్యారంటీ ఏంటమ్మా? ఆ పైసలనే రిటర్న్ ఏమని నేను అడుగుతున్నాను సార్. 2000 ఒకటి వేసారు, 11,000 ఒకటి, 11,000 అన్నీ 11,600 సగం సగం ఇట్లానే. ఒకటి వేసారు. 2,000 వెళ్ళకపోతే మళ్ళీ రిటర్న్ వేసిన అది SBI బ్యాంక్ సార్. ఈ కాపీలను ఎక్కడ తీసుకున్నారమ్మా మీరు? నేను ఏదైతే తీసుకొని పైసలు 200 వేసి అలా అమౌంట్ వేసాం కదా సార్. ఉమ్. ఆ అన్న ఇది ఎక్కడ? తీసుకున్న డేట్ కూడా ఉంటుంది చూడు దీని సార్. అడ్రస్ ఎక్కడది? ఇది ఆర్సిపురం సార్. అది ఆర్సీపురం దగ్గర అటుపక్క. ఎక్కడ వస్తుంది? లింగంపల్లి దగ్గర. లింగంపల్లి అది లోపలనే సార్. ఆర్సీపురం. ఉమ్. 200 రూపాయలు తీసుకొని మీకు అమౌంట్ వేస్తాడు ఎలాగా? ఆయనది అకౌంట్ నెంబర్ పంపించాడు చూడు సార్. అలా 550 ఉంటుంది లాస్ట్. ఉమ్. ఆయన పెట్టినవి అన్నీ ఉన్నాయి నా దగ్గర. ఎన్ని అకౌంట్లు కావాలన్నీ. ఉమ్. కానీ మాకు ఇంగ్లీష్ తెలుగు రాదు సార్. నాకు అందుకని నాకు ఎక్కడ అర్థం కాలే. నిమిషం ఫోన్ చేస్తున్నా సార్. ఒకే అకౌంట్కి వేసారా లేదా మీరు ఇంకా ఒకటే అకౌంట్ సార్. వాడు ఒకే అకౌంట్ ఇచ్చారా మీకు? 10 అకౌంట్లు పంపిండు ఆయన. ఆ? 10 అకౌంట్లు పంపించారు సార్. 10 అకౌంట్లు పంపించారా? సెల్ ఫోన్లో ఉన్నాయి సార్. అన్ని పంపిస్తాను మీకు. 10 అకౌంట్లు పంపిస్తే 10 అకౌంట్లకి వేసారా మీరు? ఒకటే అకౌంట్ దాన్ని మీరు ఉంటుంది సార్. నేను అనేది అది కాదు. తన ఒకే అకౌంట్ నెంబర్ పంపించాడా? ఫోన్ నంబర్లు పంపించి 3 ఫోన్ నంబర్లు పోలే. మన ఫోన్ నా గూగుల్ పే నుంచి నా ఫోన్కి పోలేదు. ఉమ్. అయితే ఇంకొకటి అకౌంట్ నంబర్ పంపించేయండి. మీకు తెలియకుండా చేశాడా? మీరే వేసా అంటున్నారు కదా. ఇక పైసలు వేస్తున్నాం మీకేనమ్మా అని చెప్పి ఒక వీడియో కూడా పంపించినారు సార్. చూడొచ్చు మీరు. అందులో ఫోన్లో కూడా ఉంది. ఇవి SBI ఎక్కడ డిపాజిట్ చేస్తారు మీరు? అది ఎల్ఏజీ వస్తుంది సార్. మీ లింగంపల్లి దగ్గరేనా? అవును సార్. ఇప్పుడు మీరు ఎలా అయితే ఇప్పుడు అమౌంట్ అది ట్రాన్సాక్షన్ చేశారో ఇప్పుడు ఆ షాప్ ఆయన మాట్లాడతారా? ఆయన నంబర్ లేదు సార్ నా దగ్గర. తీసుకొని మాట్లాడిస్తారా మరి కుదిరితే? తప్పకుండా సార్. ఒకసారి ఆ షాప్ అయింది ఒకసారి ఆ ఇంటర్నెట్ ఎవరు వేసారో ఆయన్ని ఒకసారి మాట్లాడవచ్చండి. ఓకేనా? అయితే ఇప్పుడు మీ సమస్య ఏంటంటే హర్ష సాయి పేరు పెట్టుకొని మీ దగ్గర అయితే ఇలాగే అమౌంట్ ఇంత అమౌంట్ అనేది మీ దగ్గర తీసుకున్నారు వాళ్ళు. అవును కదా? అవును సార్. ఈ అమౌంట్ అంతా కూడా మీరు ఒకసారి కాకుండా విడతలుగా వేసారు. అవును సార్. ఎన్ని రోజులు వేసారు ఇదంతా? ఒకటే రోజు 29వ తారీఖు రోజు ఒకటే రోజు ఇవన్నీ నాకు చేరుకోవడం జరిగింది. మీకు ఎప్పుడు ఫోన్ చేశారు? ఏ రోజు చేశారు మీకు ఫోన్? అదే రోజు మార్నింగ్ చేశాను సార్. మీకు మార్నింగ్ చేశారు. మీకు మార్నింగ్ చేస్తే మీరు అదే రోజులో మీరు ఈ అమౌంట్ అంతా కూడా వేస్తారు తనకి. మీరు అప్పు తీసుకుని చేసింది కూడా ఆ రోజే. అవును సార్. సరే అయితే ఈ మొత్తం అంతా కూడా రాసి మరి కంప్లైంట్ ఇచ్చారా? రాయలేను సార్. ఇంకా ఇక్కడ స్టేషన్ ఆ మేడం లేదంటే. ఇక్కడ కాదు, అక్కడ సైబర్ క్రైమ్ లో రాసి ఫోన్ లో పంపించినాం సార్. ఫోన్ లో పంపించారా? సపరేట్ కావాలా మేడం అడిగింది అక్కడ. FIR కాపీ ఇచ్చా అన్నారు కదా, అది ఒకసారి చూపించగలరా? ఉందా మీ దగ్గర? ఏ సార్? పోలీసులు FIR కాపీ ఇచ్చారా మీకు? తప్పకుండా సార్. ఒకసారి మొబైల్ సార్ ఇది పోలీసు వాళ్ళు పంపించింది.
ఇది ఎవరిదండి ఇది నెంబర్ ఇది? అది పిఎస్ వాళ్ళది. హెడ్ పైనుంచి వచ్చింది వాళ్ళది. వాళ్ళది అదే ఇవన్నీ పేపర్లు చూసి ఓకే చేసి కేసు చేసిన సార్. హ్మ్. అయితే ఇక తీసుకొని సిఎస్ఆర్ చూపించిన. మొన్న చూపిస్తే రాండి ప్రేమిలగా వచ్చి కంప్లైంట్ ఇవ్వండి, ఆ మేడం వస్తుంది ఒక ఆమె మౌనిక అనే ఆమె, తనకి ఇవ్వండి అని చెప్పి. ఇది ఎప్పుడు ఇచ్చారు కంప్లైంట్ మీరు? ఇది 29 తారీఖే సార్. ఇది కూడా 29వ తారీఖు కంప్లైంట్ కూడా ఇచ్చారు మీరు? ఇచ్చి చెప్తే దానికి డీటెయిల్ కావాలంటే పేపర్లు తీసుకొచ్చిన సార్. సరేనమ్మా. అయితే ఇప్పుడు మీ దగ్గర ఏమున్నాయో నా సలహా అయితే మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే, ఇప్పుడు మీ దగ్గర ఏవైతే ఉన్నాయో ప్రూఫ్లు ఇది అత్తం అర్ససాయి అని చెప్పేసి ఫోటోస్ అత్తం ఆయన ఫేస్. మీకు ఇది ఎఫ్ఐఆర్ కాపీ అనేది మీకు ఇచ్చారా ఇవ్వలేదని అది చెప్పండి. ఇక్కడ నింగంపల్లిలో ఇవ్వాలి సార్ ఆ కాఫీ. మీరు అడుగుతున్న కాఫీ నింగంపల్లి ఇవ్వాలి. ఆ మేడం రావట్లేదు, ఒకసారి ఉంటే ఒకసారి ఉండదు అంట. మీకు ముందు ఈ సైబర్ వాళ్ళు వీళ్ళు ఇచ్చారా అని? అదే నింగంపల్లి కేసు చేసుకొని అప్పుడు ఇస్తారు సార్ కంప్లీట్ అయినట్టుగా. వాళ్ళు అయితే అక్కడి నుంచి కంప్లీట్ చేసిండు. వాళ్ళు ఒక నంబర్ ఇచ్చారన్నమాట వెళ్ళంగానే. ఆ నంబర్కి ఫోన్ చేసి ఇట్లా జరిగింది, నాకు మోసం జరిగింది సార్ మేడం చెప్పిన. ఇదేంటమ్మా ఇది? అది క్లిక్ చేయండి సార్, పైసలు పంపిస్తున్నాం మీకే ఇగో అని చెప్పి నన్ను గడబడి చేసినది. మీకు పైసలు పంపిస్తామని చెప్పని క్లిక్ చేస్తే మీకు అది అర్థమవుతుంది సార్. ఇది 8688014402 మీద నెంబరు? నా సార్ దాంట్లో 7 లక్షలు వేస్తానని రాసి ఉంటుంది. 3 లక్షలతో ఒకటి ఉంది. ఒక ఆమెకి భర్త చనిపోయిందని అంటే తనకు 3 లక్షలు వేస్తానని చెప్పి వేసిండు. 7 లక్షలతో ఒకటి ఉంది, 3 లక్షలతో ఒకటి ఉంది. అదే 3 లక్షలేమో భర్త చనిపోయిన ఒక ఆమెకి అని చెప్తే ఆమెకి ఒక స్లిప్ అని చెప్పి పంపించింది. ఇప్పుడు మీరు 27,000 వేస్తే మీకు వస్తుంది, లేదంటే మీరు 5,000 ఇప్పుడు వేయండి అని అంటున్నాను. మిగతా అమౌంట్ మీకు వేస్తాను, 5,000 వేయండి అని చెప్తున్నాను సార్. కాల్ చేస్తే అదే మ్యాటర్ అంటుంది సార్. ఓకే. అయితే నన్ను ఒక డబ్బుల రకంగా నన్ను బాగా మని అడగంగానే ఇస్తుంది అన్న కాల్ అయితే సార్. రైట్ అమ్మా. ఇప్పుడైతే నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎక్కడ తిరిగినా ఎటు వెళ్ళినా కానీ పని అయితే అవ్వదు నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే మీరైతే ముందు చేయాల్సిన పని ఏంటంటే, ఆ డాక్యుమెంట్స్ కానీ మీ దగ్గర ఉన్న ప్రూఫ్లన్నీ కూడా తీసుకొని శుక్రవారం ప్రజాభవన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఈ కంప్లైంట్ అనేది చెప్తే దాని మీద వెంటనే యాక్షన్ తీసుకుంటారు. మీకు వెంటనే గవర్నమెంట్ నుంచే మెసేజ్ వస్తుంది. వచ్చిన తర్వాత మీ కేసు ఇట్లా తీసుకున్నామని చెప్పిన గవర్నమెంట్ మెసేజ్ వస్తుంది. దాని వెనకాల ఏం జరిగింది ఏంటనేది వాళ్ళు వివరాలు అవన్నీ తెలుసుకుంటారు. తెలుసుకుని వెంటనే దానికి సంబంధించిన మీకు అప్డేట్ అనేది ఇస్తారు. ఓకేనా? ఈ పని అయితే చేయండి మీరు. ఎంత త్వరగా చేస్తారు. పంజాగుట్ట ఉందా? పంజాగుట్ట లలిత జ్యువెలరీస్ అనేది షాప్ ఉంటుంది. ఆ లలిత జ్యువెలరీస్ పక్కన అదే రోడ్లో స్ట్రైట్గా ఎదరికి వెళ్తే మీకు ఫ్లైఓవర్ వస్తుంది. ఫ్లైఓవర్కి ముందుగానే మీకు ఎడం చేతి వైపు ప్రజాభవన్ అని చెప్పని పెద్ద బోర్డు ఉంటుంది అక్కడ. ఓకేనా? అక్కడికి వెళ్ళి మీరు దీనికి సంబంధించినవి కూడా ఇవ్వండి. ఇస్తే మీకు దానికి సంబంధించిన వెంటనే యాక్షన్ అనేది చాలా స్పీడ్గా తీసుకుంటారు. పోలీస్ స్టేషన్ సార్? అది పోలీస్ స్టేషన్ కాదమ్మా, అది ప్రజాభవన్. అంటే మీకు మీరు ఒకసారి వెళ్ళండి, అక్కడికి వెళ్తే మీరు ఇవన్నీ తీసుకుని వెళ్ళండి. మీరు అక్కడికి తీసుకుని వెళ్ళి లోపల నేను కంప్లైంట్ ఇవ్వాలని నేను చెప్పాను, లోపలికి వెళ్ళండి. లోపలికి వెళ్తే మీరు తీసుకుంటారు. మీది ఎక్కడ ఏ ఏరియా ఏంటి అనేది మీ ఆధార్ కార్డు అవన్నీ కూడా అన్నీ ఇవ్వండి. దానికి సంబంధించిన ఎమ్మెల్యే వరకు కూడా వెళ్తుంది అనమాట. ఇది ఇంత మంచి సాయం చేస్తున్నందుకు నాకు చాలా మంచిది. వెళ్ళి చెప్పండి అమ్మ. మరి చెప్తే మీకు త్వరగా దీనికి సంబంధించిన రిజల్ట్ అనేది వస్తుంది. ఓకేనా? ఇక నుంచి అయినా కొంచెం జాగ్రత్తగా ఉండండి అమ్మా. తప్పకుండా. ఓకే.